నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం. నీకోసం నా భార్యను చంపేసా, లవర్ కు బెంగళూరు డాక్టర్ మెసేజ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోలీస్ నిబంధనలు పాటించాలి. కనిగిరి సిఐ కాజావలి. బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన వివిధ పార్టీ నుండి వచ్చిన సోదరులకి సోదరిమణులకి అందరికీ ముందు స్వాగతం చెప్తా ఉన్నాను మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున. వేదిక మీద ఉన్న సోదరులందరికీ కూడా వెంకటేష్ రెడ్డి చైర్మన్ గారు, సోదరులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు గౌతమ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూడగానే. ఒక సైడ్ అంతా మహిళా శక్తి, ఒక సైడ్ అంతా యంగ్స్టర్స్ యువశక్తి. ఈ రెండు శక్తులు కలిస్తే ఎవరినైనా ఆపగలుగుతారా? సో మీకు అందరికీ కూడా నిన్న కూడా మీరు జాయిన్ అవుతున్నామని వచ్చున్నారు. నిన్న కూడా కొంత టైం ఇవ్వలేకపోయినారు, వేరే కార్యక్రమం ఉండి కేటీఆర్ గారు. ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్ చేసి అదే చెప్పారు. నిన్న వెయిట్ చేశారు మా అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు అందరూ. నాకు కొంచెం ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి అమ్మా, వాళ్ళని జాయిన్ చేసుకుంటుంటే నేను వచ్చి జాయిన్ అవుతానన్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా కేటీఆర్ తరఫున కేసీఆర్ గారి తరఫున మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను. నిన్న కూడా వచ్చి మళ్ళీ ఈరోజు కూడా వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం, కేటీఆర్ మీద కేసీఆర్ గారి మీద మీకున్న అభిమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే ఇదే నిదర్శనం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పక్కనున్న వాళ్ళకు కానీ, స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను. అయితే నగేష్ గారు బాగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవం ఇది మీకు అందరు తెలియంది కాదు, కానీ ఎప్పుడు తెలవాలి ప్రభుత్వానికి వాళ్ళు మంచి పాలన అందించట్లేదు, వాళ్ళు విధ్వంసం చేస్తున్నారని ఎప్పుడు తెలవాలి? ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళకు చెంపపెట్టులాగా రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది, అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. లేదంటే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట మేమే కరెక్ట్ చేస్తున్నామని అనుకునే సందర్భం వస్తుంది. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు, జర్నలిస్టులకి. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అని మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఓట్ల కోసం, సీట్ల కోసం వాళ్ళు ఎంతటికైనా దిగజారుతారు, ఆకాశాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని చెప్పి కూడా హామీలు ఇస్తారని చెప్పి మొదటి నుండి చెప్పినాం. ఒకసారి గమనిస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దగ్గర డిక్లరేషన్ పేరు మీద విపరీతమైన హామీలు గుప్పించారు. మహిళా డిక్లరేషను, దళిత డిక్లరేషన్ చేవలలో, కామారెడ్డిలో కిసాన్ మోర్చాకు సంబంధించిన రైతు డిక్లరేషను, యువ డిక్లరేషను,
డిక్లరేషన్లు అనేవి కూడా డిమ్ అయిపోయినాయి, ఈరోజు మసకబారిపోయినాయి, అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, సీట్లు దక్కించుకున్నారు, ఆ డిక్లరేషన్ తీసి చెత్తబుట్ల పడేసినారు. ఏ ఒక్క డిక్లరేషన్ కూడా వీళ్ళు అమలుకు నోచుకోలేదు, హామీ ఇచ్చినది కూడా చేయలేదు. దళితులకు సంబంధించిన డిక్లరేషన్ విషయానికి వచ్చినప్పుడు 12 లక్షల రూపాయలు సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి. విద్యార్థులకు పేద అందరికి కూడా 10th పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ అయితే 1,00,000తో పాటు మరో 5 లక్షల రూపాయలు ఆయనకు ఏదైనా ప్రాజెక్టు కింద చేసుకోవడానికి ఇస్తామని చెప్పినారు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మళ్ళీ అలాంటి హామీలే పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి హామీగా అమలు ఈరోజు జూబ్లీ హిల్స్లో కూడా తగుదనమ్మా అని మళ్ళీ అవే హామీలు ఇస్తూ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మేము బంగారం ఇవ్వలేమని చెప్పని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది నిన్న రాత్రి. మేము చేసే పనులన్నీ కూడా తొందరపడి హామీలు ఇచ్చినామని దామోదర రాజనరసింహ గారు పత్రికా ప్రకటన చేసి చెప్పిన సందర్భంగా ఉంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఏప్రిల్ 21న కృతికారెడ్డి మరణించగా అనారోగ్యంతో మరణించిందని ఆమె భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. వైద్య పరీక్షల్లో మత్తుమందు ఓవర్ డోస్ వల్లే చనిపోయిందని తేలడంతో కృతికారెడ్డిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. 6 నెలల తర్వాత కృతికారెడ్డిని ఆమె భర్త మహేంద్రారెడ్డి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 15న మహేంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలికి మెసేజ్ అనారోగ్యానికి గురైన కృతికారెడ్డికి ఇంట్లోనే చికిత్స అందించిన మహేంద్రారెడ్డి ఓ మత్తు మందును అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. దీంతో కృతికారెడ్డి మరణించింది. కృతిక చనిపోయిందని నిర్ధారించుకున్న డాక్టర్ మహేంద్ర తన ప్రియురాలికి మెసేజ్ చేశాడు. నీ కోసం నా భార్యను చంపేశాను అంటూ ఓ డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. వాట్సాప్ మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తే పోలీసులకు దొరికిపోతానని అతి తెలివిగా డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిపై మహేంద్రారెడ్డి ప్రియురాలిని ప్రశ్నించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. కార్తీక మాసం పవిత్రత నేపథ్యంలో ఈ నెల 5న జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మరియు కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదేశాల మేరకు భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలు, నదులు, చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కనిగిరి సిఐ కాజావాలి తెలిపారు. ముఖ్యంగా పుణ్య స్నానాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అధిక రద్దీ ఉన్న ఆలయ కమిటీల నిర్వహణలో క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా ఓపికతో ప్రశాంతంగా దర్శనం, పుణ్యస్థానాలు వంటివి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు ముఖ్యంగా దీపాలు వెలిగించే సమయంలో ఇతర వస్తువులు లేదా వస్తువులకు అంటుకోకుండా అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా కనిగిరి సర్కిల్ పరిధిలో తుఫాను ప్రభావం వల్ల వాగులు, చెరువులకు అధికంగా నీరు వచ్చి చేరుతుందన్నారు. నదులు, వాగులు, చెరువుల వద్ద పుణ్య స్నానాలు చేసేటప్పుడు లోతైన ప్రాంతాలకు వెళ్లరాదన్నారు. కార్తీక పౌర్ణమితో పాటు రానున్న మరో 2 కార్తీక సోమవారాలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కనిగిరి ప్రజలందరికీ ముందుగా కార్తీక మాసం మరియు రేపు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఫ్యామిలీస్, లేడీసు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా టెంపుల్స్కి వెళ్తుంటారండి. అదేవిధంగా పుణ్యస్నానం చేస్తూ ఉంటారు. ఈ యొక్క మొన్న వచ్చిన తుఫాన్ సందర్భంగా అన్ని చెరువులు, వాగులు అన్ని నిండి ఉన్నాయి కాబట్టి పునఃస్థానానికి వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పక్క వారికి ఇబ్బంది లేకుండా దీపాలు వెలిగించే టైంలో జాగ్రత్త పాటించాలని చెప్పి ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ మాసం మొత్తం కూడా మీరందరూ హ్యాపీగా జరుపుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క
సోమవారాలు, కార్తీక సోమవారాలు మరియు రేపు పౌర్ణమి రోజు కూడా భక్తులు అతి సంఖ్యలో టెంపుల్స్కి వస్తూ ఉంటారండి. కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. మేము కమిటీ హబ్బులకు కూడా ఆల్రెడీ తెలియపరిచాము. మేము కూడా ప్రజెంట్లో ఉండి బందోబస్తు కూడా ప్లాన్ చేసుకున్నాము. భక్తులందరూ కూడా వాళ్ళు దర్శనం చేసుకునే విధంలో కంగారు పడకుండా, ఆతుర పడకుండా, కొద్దిగా ఓపికతో ఉండి క్యూలను పాటించి వాళ్ళు ప్రాపర్గా నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. హడావుడిపడి, ఆవేశపడి, తొక్కిసలాట ఇట్లా తీసుకోకుండా పద్ధతిగా అందరూ కూడా సిస్టమేటిక్గా వెళ్ళేసి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పత్తి రైతులు పత్తిని ఆరబెట్టుకొని నిర్ణీత తేమ శాతం ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రాబోయ్ సూచించారు. మంగళవారం మిడ్జల్ మండలం రాణిపేట గ్రామంలో ఎంఎస్ పద్మనాభ కాటన్ ఇండస్ట్రీ సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమ శాతం 8 నుంచి 12 మధ్య వచ్చిన వెంటనే సిసిఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. పత్తిని ఓవర్లోడ్ లేకుండా కొనుగోలు కేంద్రాలకి తీసుకురావాలని అన్నారు. మంచు కురుస్తున్నందున పత్తి ఆరబెట్టుకొని పూర్తిగా ఎండిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పులి రాజు తదితరులున్నారు. బట్టి చేంజ్ అవుతుంది మేడం. ఇంకా మీరే పరిష్కారం చెప్పండి. लोअर आ जाता है क्लाइमेट ट्राई हो जाता है. हजारों करोड़ रुपये రైతులు ఇస్తుంది గవర్నమెంట్ డైరెక్ట్ మాకు వస్తుందని చెప్తాం. కన్సల్ట్ చేయండి, డైరెక్ట్ వస్తుంది. వినుకొండ నియోజకవర్గంలో పోలీసుల ప్రవర్తనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఇటీవల ఒక వివాహ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాటలు వినిపించారనే కారణంతో ముస్లిం సోదరులపై పోలీసులు దాడి చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రశ్నిస్తున్నారు. అయిపోయింది. కన్ను ముఖం మీద గుద్దుతూ ఉంటే కన్ను మీద గుద్దారు. మీ బలాలన్నీ ఒక అభాగ్యుడి మీద నుండి చూపించేది. ఒక అభాగ్యుడి మీద ఎంత కఠినంగా మీ ఎంత దుర్మార్గంగా చేస్తారు. మీకు బిడ్డలు లేరా? ఇది ఎంతవరకు సమావేశం అని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరులందరినీ అంటే వైసీపీకి మద్దతుగా ఉన్నారు అని అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ మద్దతుగా ఉన్న వాళ్ళని ఈ విధంగా హింసలకు గురి చేయటం, వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా కానీ మీ పర్మిషన్ కావాలంటాం. వాళ్ళు పాటలు పెట్టుకుంటే మరి వాళ్ళు పాటలు పెట్టుకున్నాడు, నువ్వేం చేయలేదే. దాన్ని మళ్ళా వాళ్ళు ఆ పెళ్ళిలోని వీళ్ళే గొడవ చేసినారని వీళ్ళ మీద కేసు. ఎవరైతే పెళ్ళి ఊరేగింపుగా వెళ్తున్నారో సీఏ గారు, ఊరేగింపుగా వెళ్తుంది ఎవరి పెళ్ళికి? వాళ్ళ పెళ్ళికి వాళ్ళే పాటలు పెట్టుకొని పోతున్నారు. వీళ్ళు పెళ్లిలో పోయి గోల్ చేశారు అని ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి? మరి మేము అనాలా? మరి అది వాస్తవమే కదండి, అందరూ చూస్తుండగా చేస్తున్నదేగా. మీరు అక్కడేం చెప్పారు? ఇది కరెక్ట్ కాదు,
మీరందరూ వెళ్ళిపోండమ్మా, మేమేం ఇది తప్పు, పోలీసులని మేము తరఫున మీకు అందరికి నేను సర్ది చెప్తాను వాళ్ళని, అది ఇదని సర్ది చెప్పినట్టు చెప్పావు, లోపలికి పిలిచావు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కానివ్వండి, మీరు పాలన ఏడ అభివృద్ధి అంటే పోలీసు వాళ్ళు ప్రజల్ని హింసించడం. అది ఎవరిని హింసిస్తున్నారు? ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు. ఎవరైతే అమాయకుడు ఉన్నాడో ఆ అమాయకుడి మీద మీ ప్రభావం, మీ ప్రతిభ, మీ హీరోయిజాలు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ముస్లిం సోదరుల మనోభావాలకి, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి మీరు సోదాలు రాత్రుల పూట సోదాలు చేయటం అని చెప్పి వాళ్ళు గురకా ఉండే వాళ్ళని, అది కనీసం కూడా వాళ్ళకి ఆ ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లల్లోకి పోలీసులు జొరపడిపోవటం అనేది ఇది న్యాయమా? మేము అడుగుతూ ఉన్నాం. ఇది ధర్మమా? ఇక్కడున్న శాసనసభ్యులకి ఆలోచిస్తారా? ముస్లిమ్స్ ఇళ్లలోకి ఆదాన వెళ్తే మీరు ఇది ప్రోత్సహిస్తడం కాదా? మీకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయా ఆంజనేయులు గారు? ఇవన్నీ రాజకీయాలు చేయొచ్చు. కిడ్నీలు ఒకవైపు లివరు అన్నీ ఇబ్బందులు ఉన్నాయని రిపోర్ట్లు చూపించినా కూడా ఆ విధంగా చేయటం ఇది కరెక్టా ఆంజనేయులు గారు? చేయండి. మీరు అభివృద్ధి అనేది పక్కన పెట్టారు, ఇది ఇలా చేస్తున్నారు. ఇదే కాకుండా అండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని రోజుల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని, వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా మంగళవారం రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాలు సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక బుధ, గురువారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాలో ఇప్పటికే తేలికపాటి వర్షపాతం నమోదైనట్టు TGDPS వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయం నుంచి సంయుక్త విలేకరుల సమావేశం. నీకోసం నా భార్యను చంపేసా, లవర్ కు బెంగళూరు డాక్టర్ మెసేజ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోలీస్ నిబంధనలు పాటించాలి, కనిగిరి సిఐ కాజావలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.